చెప్పకనే చెప్తున్నా. యా ఓకే. దుర్గాప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. ఆలస్యం అయింది. మరి మీరు వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు అడిగారు. సరే, ఇంకా వారి కోరిక మేరకు అదర్ దాన్ సబ్జెక్ట్ మాట్లాడదాం. ఏంటి అసలు అభివృద్ధి? 1,00,000 కోట్లు పై ఇచ్చులకు మీరు అప్పులు చేశారు, అమరావతిలో నీళ్లు ఉన్నాయి, పోలవరం స్టార్ట్ చేయలేదు, ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలి. సో ఏంటి వీటికి వారికి సమాధానం చెప్పండి. రాజు గారు గుడ్ మార్నింగ్, మీకు సుబ్బారావు గారికి మిగతా ప్యానలిస్టులకి. ఇక్కడ మీరు ఇవాళ డిబేటు లిక్కర్ కేసులో వాళ్ళు పోతారా పోరా, వైసీపీ వాళ్ళు ముందడుగు అనే సబ్జెక్ట్ పెట్టారు. అయినా కూడా వాళ్ళకి దాన్ని గురించి మాట్లాడటానికి డిఫైన్ చేసుకోవడానికి ఏం లేదు కాబట్టి కొత్త రకం అమరావతికి ఏమిచ్చారు 164 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు ప్రజలు, బాధ్యత అంతా మాకుంది, మేము చేస్తాం. కానీ ఫస్ట్ మీరు మీకు మీద వచ్చినటువంటి ఆరోపణలు అవన్నీ శుద్ధంగా చేసుకోండి. రెండోది, వైసీపీ వాళ్ళు డిబేట్కి వచ్చేటప్పుడు కొంత సబ్జెక్ట్ ప్రిపేర్ అయి రావాలండి. వితౌట్ సబ్జెక్టు వాళ్ళు వస్తే కొద్దిగా కష్టమైంది. ఎందుకంటే సుబ్బారావు గారు అనే వ్యక్తి లాయర్ చేస్తుండో లేదో తెలియకుండానే డిబేట్లలో వస్తున్నారంటే అంత అమాయకంగా ఉన్నారు ప్రజలు చూస్తున్నారు. సుబ్బారావు గారు అనే వ్యక్తి నేను పర్సనల్ గా పోవద్దు. సుబ్బారావు గారు అనే వ్యక్తి లాయర్ గా ఆంధ్రప్రదేశ్ లో కాదు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమస్ తెలియదా మీకు? మీరు లాయర్ అయినా మీరు కోర్టుకి వెళ్తున్నారా? ఏంటా వ్యంగ్యాస్త్రాలు? ఎఫ్ఐఆర్ లో ఉండి దాంట్లో షార్ట్ షీట్ లో వేస్తే శిక్ష పడితేనే అని అన్నట్టు మాకు తెలియదా? గతంలో చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టినప్పుడు మీ పుంకాలుగా మీకు తెలియదా? మరి అది కూడా అభియోగమే, అది కూడా బెయిల్ రానప్పుడు ఏ రకంగా మీరు ఇది చేశారు? మనం ఒకటి మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళని మాట్లాడేటప్పుడు మన పాత రెమెడీస్ అన్ని చూసుకోవాలి. అవన్నీ ఇష్టం వచ్చినట్టు మనం వచ్చినాం కదా అని మైకుల ముందు కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? ఇక సబ్జెక్ట్ వస్తున్నా. రాజు గారు ఏమండి, ఇవాళ సిట్టు ఈ దీంట్లో లిక్కర్ స్కామ్ లో తేల్చాల్సిన పని లేకుండా వారికి వారే డిఫెన్స్ గోల్ వేసుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రెస్ మీట్ లో క్లియర్ కట్ గా మేము ఇది చేశాము, మేము జైలుకి వెళ్తున్నాము, మా వాళ్ళు వెళ్ళారు, మా అధినాయకుడు కూడా పోతాడు, నేను కూడా పోతానని హింసలు అడ్మిట్ చేసుకున్నాడు ఆయన. ఇంకా దీనికి అసలు చర్చ లేదు. కాకపోతే సిట్టు దానికి అనుగుణంగా అవన్నీ కూడా ఎవిడెన్సెస్ కోర్టులో పెడుతుంది, అప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటది. ఇవాళ అన్ని ఎఫ్ఐఆర్ లో అన్ని క్లియర్ గా ఉన్నాయి. అండర్ జ్యూరిడిక్షన్ ఉంటది కాబట్టి కొంత ఎక్కువ మేరగా మాట్లాడకూడదు కాబట్టి సైలెంట్ గా ఉన్నాం. దాని గురించి అంతా తెలుసు. మీరు ఎక్కడెక్కడ డైన్లు పెట్టింది, ఎక్కడెక్కడ డబ్బులు దాచిపెట్టింది మొత్తం సేకరించారు, అంతా అయిపోయింది, ప్రపంచానికి తెలిసిపోయింది. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, భారతదేశానికి తెలిసిపోయింది మీ లిక్కర్ స్కామ్ గురించి. ఇక వారు అడిగే సంక్షేమ పథకాలు డెఫినెట్ గా రాజుగారు వారికన్నా ఎక్కువ బాధ్యత మాకుంది. 11 ఇచ్చిన మీరు అసెంబ్లీకే రాట్లా, మా దాంట్లోనే చాలా మంది ప్రతిపక్షంగా ఉన్నారు. మేము ప్రజలకి చెప్తున్నాం, కౌన్సిలింగ్ ఇస్తున్నాం, ఏ రకంగా వీటిని చేయాలా, ఏమేమి సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ పోయాం, రాబోయే రోజుల్లో ఏమిస్తాం, ఈ ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంది. అందుకనే కదా పరిపాలన కన్నా ముందు ఇప్పుడు పెట్టుబడులు ముఖ్యమంత్రి గారు ఇప్పటికి సంవత్సరంలో ఎన్నిసార్లు పోయారు. ఆ పరిస్థితి తీసుకొచ్చింది, దాపురిచ్చింది మీ వల్లే కదా. మొత్తం చిన్నాభిన్నం చేసి ఎక్కడెక్కడ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదండి. ఇవాళ సింగపూర్ తో మనం చేసుకున్నటువంటి కాంట్రాక్ట్ ని దాన్ని నిలుపుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సింగపూర్ వెళ్ళి వాళ్ళకు ఒక నమ్మకం కలిగించడానికి మళ్ళీ వెళ్ళారు. ఇప్పుడు అక్కడ సింగపూర్ టౌన్షిప్స్ అనేది ఈ ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్నాయి బ్రహ్మాండంగా, వాళ్ళ కన్స్ట్రక్షన్స్ కానీ వాళ్ళది కానీ అదంతా ఉంది. అట్లాంటిది ప్రభుత్వంతో మనం చేసుకున్న ఒప్పందాలే కాదు, అసలు వాళ్ళు మన నమ్మే పరిస్థితిగా తీసుకురావాలి. వారిని అనేక రకాలుగా చిత్రవతలు చేస్తారు. ఇట్లా చేస్తారండి, ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు ఇట్లా చేస్తారా? వేరే దేశం నుంచి వచ్చి మనకు పెట్టుబడులు పెట్టి ఏదో చేద్దామని అమరావతిలో వాళ్ళు వస్తే వాళ్ళని అనవసరంగా అంటే మన ఇండియన్ కంపెనీలని పరారు చేస్త్రీ, కంపెనీలని పరారు చేస్త్రీ, ఎట్లా ఇది? కాబట్టి మీకు నైతిక హక్కు లేదు. నేను అంటున్నా, దయచేసి భగవంతుడి దయ వల్ల వాళ్ళకి ఆ కోరిక ఏదో పుట్టింది, ఏది 11 మంది రాజీనామా చేయాలని. చేస్తే రాష్ట్ర ప్రజలు ఏం తీర్పిస్తారో ఒకసారి చూడండి, మాకు కూడా అనిపిస్తుంది. దట్స్ గుడ్. ఎందుకంటే ప్రజల్లో ఏం భావన ఉంది, 11 మందిని గెలిపించినాక మనం అసెంబ్లీకి అడుగు పెట్టకపోతే మళ్ళా రాజీనామా చేసి మళ్ళా మనం పోవాలంటే చేయండి ఒకసారి. లెట్ దెమ్ సీ, లెట్ దెమ్ గో, పోండి, అట్లే పోండి. ఇవాళ ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ కన్నా కూడా చాలా భయంకరమైన స్కామ్.
తెలుసు ఆ స్కామ్ లో ఏం జరిగిందో, ఎంతమంది లోపలికి పోయారో, ఎలాంటి వ్యక్తులు పోయారో నేను ఉదాహరించనక్కర్లేదు, ప్రపంచం అంతా చూస్తుంది. రేపు ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగిన లిక్కర్ స్కామ్ లో డెఫినెట్ గా ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఫస్ట్ లో మీరు చూశారు, లిక్కర్ స్కామ్ అని ఫస్ట్ గవర్నమెంట్ ప్రభుత్వం సైడ్ నుంచి స్టేట్మెంట్ రాగానే సోషల్ మీడియాలో, వాళ్ళ మీడియాలోనే ఏది మమ్మల్ని ఏం చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారని వాళ్ళ కొట్టడం చేశారు. కానీ సిట్ పూర్తి వివరాలు వచ్చిన తర్వాత, దర్యాప్తు ముందుకు పోయిన తర్వాత, డెఫినెట్ కన్ఫర్మ్ అయిన తర్వాతనే అరెస్ట్ల పర్వం మొదలైంది. ఎక్కడండి అసలు మీ మంత్రివర్గం ఎక్కడుంది ఇప్పుడు అసలు? ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క పాత మంత్రులు మంత్రివర్గంలో ఉన్న వాళ్ళని చూసుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసి లోపలికి పోయారు. ఇది ప్రజాస్వామ్యంలో ఇది పరిపాలన. దీనికి ఎట్లా సాధ్యమైంది? ఏం చెప్పుకుంటారు మీరు ప్రజలకి? వస్తాను దుర్గాప్రసాద్ మళ్ళీ. ఓకే ఒక్క నిమిషం ఆగండి.